మాకు తేడా లేదు ఇప్పుడు. ఇదివరకు ఒకప్పుడు చిరంజీవి సినిమాలు చూసిన గంటితో పవన్ కళ్యాణ్ సినిమాలు నార్మల్. పవన్ కళ్యాణ్ యాక్టివ్గా అయినప్పటి నుంచి చిరంజీవి సినిమాల్లో ఏది సక్సెస్ ఉన్నాయి కరెక్ట్గా చెప్పాలంటే వీటితో కంపేర్ చేసుకున్నాం. కూటమి తరపు నుంచి రోడ్డు మీదకి వచ్చి వాహనం ఎక్కి ప్రచారం చేసే కంటే ఇదొక కొత్త రకం ప్రచారం ఏమన్నా చేస్తున్నారా? లేదు, ఆయన నాకు తెలిసి క్రిందసారి కూడా వాళ్ళని వీళ్ళని గెలిపించమని అడిగినట్టున్నారు ఆయన. ఎవరన్నా ఆయన అంటే ఆయన ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా పోటీ చేస్తుంటే ఆయన చెప్తుంటారు. ఇప్పుడు మహేష్ బాబు గల్లా జయదేవ్ క్రిందసారి ట్వీట్ చేశాడండి. అవునవును, అంటే వాళ్ళకి రిలేషన్ ఉంది కాబట్టి. వీళ్ళు కూడా రిలేషనే కదా మరి. ఎవరు సీఎం రమేష్ రిలేషన్? ఇతను పవన్ కళ్యాణ్ రిలేషన్ కాబట్టి ఆ రూట్ లోంచి పవన్ కళ్యాణ్ మనిషి కాబట్టి వీళ్ళు ఇతను కూడా పవన్ కళ్యాణ్ అసలు పొత్తులో కుదిర్చింది అతనే కదా, సీఎం రమేషే కదా. అందుకోసం ఆ రూట్ లో ఇండైరెక్ట్ సపోర్ట్ వస్తుందని అనుకోవచ్చు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ వాళ్ళిద్దరు వరకే చెప్పాడు కదా, మోడీని గెలిపించండి అని ఇంకా చెప్పలేదు కదా. కూటమికి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్. చిరంజీవి ఆశీస్సులు ఉన్నట్టే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆశీస్సులు ఉన్నాయంటే కూటమికి ఆశీస్సులు ఉన్నట్టే కదా. కాకపోతే ఆయన ఆశీర్వదిస్తున్నాడని వైసీపీ వాడు వచ్చి ఇటు ఓటేయడు కదా. ఆశీర్వచనాలు వైసీపీకి ఓటు వేయద్దనే కదా అర్థం. అదేనండి, వైసీపీ వాడు వచ్చి ఇటు ఓటేయడు కదా అంటున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడని ఓటేసేవాడు ఎవడు చెప్పండి. ఇప్పుడు నాకు తెలియ అడుగుతా. ఏమో ఉంటారేమో, మెగా అభిమానులు ఉండొచ్చు కదా. మెగా అభిమానులు ఎట్లాగో పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు కదా, యాంటీ జగనే ఉంటారు కదా. ఇంకా కొత్తగా ఆయన చెప్పాడని మారేది ఎవరు అంటున్నా. అదే కదా, ఆ రోజులు ఎప్పుడు పోయినాయి.